దేశంలో 2,000 విలువైన కరెన్సీ నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుని దాదాపు 2 ఏళ్లు కావస్తోంది. అయినా కానీ ప్రజల వద్ద ఇంకా 2,000 నోట్లు చాలానే మిగిలి ఉన్నాయి. దాదాపు 6,400 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. చెలామణిలో ఉన్న వాటిల్లో 98.18% నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. 2,000 విలువైన నోటును ఉపసంహరించుకుంటున్నట్లు 2023 మే 19న ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం వెలువడే నాటికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చెలామణిలో ఉన్నాయి. తొలుత బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, డిపాజిట్కు ప్రజలకు 2023 సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది ఆర్బీఐ. అనంతరం అదే ఏడాది అక్టోబర్ 7 వరకు ఆ గడువును పొడిగించారు. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లను స్వీకరిస్తున్నారు. అలా ఫిబ్రవరి 28, 2025 వరకు 98.18% నోట్లు బ్యాంకులను చేరినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్లను మార్పిడి, డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ తెలిపింది. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేని వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యక్రమాలకు పంపొచ్చని పేర్కొంది. హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, బేల్పూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, ఢిల్లీ, పట్నా, తిరువనంతపురంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.